ఓకే. ఓకే. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. చాలా రోజుల తర్వాత పోస్టర్లు కానీ అన్ని కూడా, అంటే చాలా మంది ఫ్యాన్స్ అంతా కూడా అద్భుతమైన పోస్టర్లు ఉన్నాయి. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అంటున్నారు మహేష్ బాబు ఇంతవరకు రిలీజ్ చేసిన స్టిల్స్ కానీ ఉన్నవన్నీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ పాజిటివ్ అండి. సో మీరు కూడా చాలా యాక్టివ్ గా చాలా బాగా చేస్తున్నారు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అందరు నా బాధ్యత కూడా కదా, మా సినిమా కదా. నేను చాలా రోజుల నుంచి మహేష్ గారితో సినిమా తీయాలని వెయిట్ చేసి ఒక 5 years బ్యాక్ తీయాల్సింది, అది డిలే అయిపోయి ఇప్పుడు దాకా వచ్చింది. సో ఇంకా మేము మాక్సిమం నేను చేయగలిగిందంతా పుష్ చేస్తున్నాం. డెఫినెట్ గా వంశీ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఇవాళ ఇది ఊరికే, అంటే ఇది చాలా మంది నిన్న స్పేస్ పెట్టామండి. నిన్న చాలా మంది, అంటే పర్టికులర్ గా అంటే అమెరికా, అంటే నాకంత నాలెడ్జ్ లేదు ఆంధ్ర సైడ్ అంతా. కాకపోతే ఫ్యాన్స్ అంతా నిన్న మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారు అంటే, ఆంధ్ర సైడ్ కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని డెఫినెట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారండి. అంటే ఇప్పుడు కడప తీసుకుంటే నిన్న చాలా మంది మాట్లాడింది ఏంటి అంటే, మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాం అంతే. కడపకి ఏమన్నారు అంటే, అక్కడ 4 or 5 థియేటర్స్ ఉన్నాయంట. అక్కడ టాప్ 1, టాప్ 2 అప్సరా, రాజా అని 2 అద్భుతమైన థియేటర్లు అంట అవి. మనకి ఎస్ఆర్ రమేష్ అని ఇచ్చారంట. అంటే ఎస్ఆర్ రమేష్ టాప్ 3, టాప్ 4 అమ్మా అని చెప్పారు నాకు. అంటే మనకి కుదిరితే అప్సరా అయినా రాజా అయినా 2 లేకపోయినా, బికాస్ ఇట్ ఈస్ ఆబ్వియస్ 5 సినిమాలు వస్తున్నప్పుడు అందరికి బెస్ట్ థియేటర్ కావాలంటే రాదు కాబట్టి, అప్సరా రాజాలో మన పెద్ద సినిమా మహేష్ అన్న వస్తున్నాడు కాబట్టి మనకి అప్సరా రాజాలో కనీసం ఒకటి ఇచ్చి, ఎస్ఆర్ అయినా రమేష్ అయినా వేరే సినిమాకి దేనికి ఇవ్వచ్చు కదా అనేది. అంటే ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే కడపది నిన్న మాట్లాడింది అంటే క్లియర్ గా ఉంది అది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం అన్నమాట, అంటే ఫ్యాన్స్ వ్యక్తం చేసేది. అంటే క్లియర్ గా అర్థమైంది కదండి. ఆమె క్లియర్ అంటే నాకు అర్థమైంది. ఓకే. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా నేను ఎందుకు విశ్వాసం అన్నానంటే అది కమెంట్ టు ద స్పేస్ అని. ఇప్పుడు మీకు జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 5 సినిమాలు వస్తున్నాయి, ఇవన్నీ పక్కన పెడితే నైజాం దిల్ రాజు కానీ, వెస్ట్ ఎల్విఆర్ కానీ, ఈస్ట్ నాదే ఆఫీసు, గుంటూరు నాదే ఆఫీసు, కృష్ణ సాయిబాబా గారు చేస్తున్నారు. అప్పుడు కొన్నది ధీరజ్ వంశీ అయినా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది సాయిబాబా గారు. నెల్లూరు భాస్కర్ రెడ్డి, ఇదేంటిది వెస్ట్ పూరి వైజాగ్ పూరి వీర్రాజు. ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా మీరు అందరూ చెక్ చేసుకుంటే ఏంటంటే, ఈ ఆన్లైన్లో వీటిని ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఏదో మెసేజ్ వచ్చింది. మొన్న నేను ట్విట్టర్లో చాలాసేపు చూసాను, ట్రెండ్ అయింది. ఏదో ఒక థియేటర్లో సీట్లు బాగాలేదు, ఏదో థియేటర్లో సీట్లు బాగున్నాయి, ఇది గుంటూరు కారంకి ఇవ్వలేదు, ఇది గుంటూరు కారంకి ఇచ్చారన్నారు. అలాంటిది ఏది ఎక్కడ ఇంకా ఏ థియేటర్ ఎక్కడ ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన కడప కూడా ఇంకేం ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు ప్రొద్దుటూరు ఉందనుకోండి, 3 మంచి థియేటర్లు మనకే పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు ఈగలు వస్తుందా, నా సమరంగా వస్తుందా, ఇంకా ఏమీ క్లారిటీస్ లేవు. అన్ని రకాలుగా అలా జరుగుతున్నాయి. అన్నీ వస్తాయనే అంటున్నారు. సో ఎవరు ఏమి ఒక అగ్రిమెంట్లు చేసుకుని రెడీగా లేరు. అందరూ అగ్రిమెంట్లు అయిపోయినాయి ట్విట్టర్లో అనుకున్నంత మాత్రం అగ్రిమెంట్లు ఏది అవ్వలేదు. అసలు మన ఇండస్ట్రీలో అగ్రిమెంట్ అలాంటి ఏమి ఉండవు ప్రస్తుతానికి. అతను కూడా డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ఎగ్జిబిటర్లు చూసుకునేది ఏంటి, డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, అలా లైనప్ ఏంటి, సినిమాలు ఎలా ఉంటాయి, అన్నీ అంతే. కానీ మీరు అన్నట్టు ఎక్కువ సిటీలో ఇట్లా ఊర్లో స్టేషన్స్ ఉన్న థియేటర్లు ఎక్కువ చోట్ల ఉన్నాయని ఓకే. కానీ ఏదైనా ఒక ఊర్లో 3 థియేటర్లు 4 థియేటర్లు ఉంటే మాత్రం, మామూలుగా అయితే 2 థియేటర్లు పడాల్సిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా ఒక థియేటర్ పడుతున్నాం. ఆ చిన్న చిన్న ఇబ్బందుల మూలన ఓ 10-15% రెవెన్యూ, ఒక 10% రెవెన్యూ తేడా వస్తుంది తప్పితే, అది కూడా ఆ 3 రోజులే తేడా వస్తుంది. సినిమా టాక్ డెఫినెట్గా బాగుంటుంది. 19 నుంచి ఇంకా థియేటర్లు పెంచేస్తాము, అంత రెవెన్యూ సెటిల్ అయిపోతుంది. మీరు అనుకున్న రికార్డ్ రెవెన్యూస్ అన్నీ వస్తాయి. ఈ లోపు ఎంత లాగడానికి ట్రై చేస్తాం అంత లాగడానికి ట్రై చేస్తున్నాను నేను. సినిమాగా తప్పు చేయదు సినిమా. ఆర్ఆర్ గురించి కూడా టెన్షన్ పడమాకండి. నిన్నటికి ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ లాక్ చేసాం. ఆర్ఆర్ ఇరగదీసేసాడు. అసలు ఇంటర్వెల్ సీన్లో మహేష్ బాబు గారు ఎమోషన్ అన్నిటికీ అద్దరిపోయింది అన్ని రకాలుగా. సినిమా తప్పు చేయదు. సినిమా ప్రాపర్ ఫన్ ఎంటర్టైనర్, ఫైట్లు, పాటలు, కామెడీ, పండగ ఏం కావాలో అన్నీ ఉంటాయి. సో ఏ ఎగ్జిబిటర్లు అయితే ఇప్పుడు మీరు ఒక థియేటర్ మంచి థియేటర్ ఇట్లా చిన్న థియేటర్ వేస్తున్నారు, పెద్ద థియేటర్ ఇష్యూ ఉన్నాయి కదా. ఒకవేళ నిజంగా అలా 1-2 స్టేషన్స్ అలా జరిగినా కూడా రిలీజ్ అయిన 2 రోజుకి అన్నీ అటు ఇటు షార్ట్ చేసేసుకుంటారు. అది జనరల్ ట్రేడ్లోనే జరుగుతుంది అది. కానీ మాక్సిమం మన సినిమానే మంచి థియేటర్లో పడుతుంది. ఎక్కడైనా నేను మీరు లేదు ఇంకా చిన్న చిన్న ఇలా మీరు అన్నట్టు ఒక 4-5 స్టేషన్స్ లేకపోతే ఒక 10 స్టేషన్స్ ఇలా ఇష్యూ ఉందని తెలిస్తే, అది క్లియర్ కట్గా ఊరు, థియేటర్ పేరు, ఏ థియేటర్ మనకేస్తున్నారు, ఏ థియేటర్ మీరు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో ఒక లిస్ట్ వేసి పంపించండి.
విశ్వ దగ్గర నేను తీసుకొని అన్ని షార్ట్ చేస్తా. అక్కడెక్కడన్నా సైన్‌లో పడుతూ సురేష్ వాళ్ళు మనకి ఇవ్వట్లేదంటే మనం వాళ్ళని బ్లేమ్ చేయడం లేదు. ఎందుకంటే సురేష్ వాళ్ళకి వెంకటేష్ బాబు గారి సినిమా. మనం ఏం చేసినా సింగిల్ స్టేషన్స్ 2 థియేటర్లు అలా ఉన్న స్టేషన్స్‌లో అయితే ఆళ్ళు సైంధవ్‌కే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆళ్ళ సొంత హీరో సినిమా కాబట్టి. ఇట్లాంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. కొంచెం అర్థం చేసుకోండి మీరు. ఆళ్ళని ఎంత నేను ఇప్పుడు కాకినాడలో దేవి థియేటర్ అని కొత్తగా కట్టారు. అది ఓపెన్ చేస్తున్నారు. దాంట్లో స్క్రీన్ 1 పెద్దది. అది కూడా నేను అడిగా అది నాకిస్తున్నారు. దానికి ఆళ్ళు ఏంటి 'ఆనంద్‌లో స్క్రీన్ 1 పెద్దది, 'దేవిలో స్క్రీన్ 1 పెద్దది. ఏదో ఒకటి మీరు తీసుకోండి వంశీ, ఒకటి మాకు ఇవ్వండి' అని. 'పద్మప్రియ' మనకిచ్చారు అట్మాస్. అందుకని 'ఆనంద్', 'పద్మప్రియ' పక్కనే కాబట్టి 'ఆనంద్' ఆళ్ళని ఏసుకోమన్నా, 'దేవి' స్క్రీన్ 1 నేనేసుకుంటున్నా. అట్లా సార్ట్ చేస్తున్నాను నేను గూడా. అన్నీ మాక్సిమం ఎక్కువే థియేటర్లు పడితే మంచి మంచి రెవెన్యూలొస్తాయి. దేని గురించి టెన్షన్ పడకండి. ఇంకా లేదు మరీ బ్యాడ్ థియేటర్లు పడుతున్నాయని ఏదైనా స్టేషన్స్ మీకు అనిపిస్తే ఆటిల వరకు లిస్ట్ చేసి విశ్వాకి ఇవ్వండి. నేను సార్ట్ చేస్తా అయన్నీ. లేదు తప్పకుండా సార్. అంటే డెఫినెట్‌గా అంటే నేను గూడా అంటే నేను యాహ్! మొత్తం అంతా అందరికి పైన కూడా ఇది పెట్టాము. నేను చాలా లిస్ట్ మొత్తం అంటే నేను ప్రాపర్‌గా లిస్ట్ రాసి పంపిస్తాను నేను. విశ్వాకి పంపిస్తాను. సో, అంటే క్లియర్‌గా అంటే ఫ్యాన్స్ అందరూ గూడా అంటే నిన్నటి నుంచి ఏమైందంటే స్పేస్ పెట్టామంటే అందరూ మాట్లాడుతున్నారు డిఫరెంట్ ఇష్యూస్. అది లేదు. మహేష్ నేను బాబు స్పేస్ ఎప్పటికప్పుడు లిస్టులు తెప్పించుకుంటున్నాను. నేను ఎక్కడికక్కడ చూస్తూనే ఉన్నాను. ఎక్కడ ఓకే. మీరన్నట్టు ఓకే. ఏమీ జరగట్లేదు. ఇప్పుడు రాజమండ్రి, కాకినాడ గురించి గోల చేస్తున్నారు. రాజమండ్రిలో, కాకినాడలో గాని, అమలాపురంలో మెయిన్ మంచి థియేటర్ రమా థియేటర్ మన దగ్గరే ఉంది. సెకండ్ థియేటర్ పడుతుంది. మండపేటలో 2 థియేటర్లు పడుతున్నాయి. అన్ని చోట్ల పడుతున్నాయి. కింద 4 స్టేషన్స్ ఏవో సార్ట్ చేయాలి. ఈస్ట్‌లో అయి కూడా సార్ట్ చేస్తాం. అయి కూడా శివరాం దగ్గర ఉన్నాయి. తీసుకొని సార్ట్ చేస్తాం. ఆ చిన్న సింగిల్ స్టేషన్స్ గురించి మీరేం టెన్షన్ పడకండి. అన్నీ సార్ట్ అయిపోతాయి దగ్గరికొచ్చేటప్పటికి. ఇప్పుడు ఏంటంటే ఓకే. 4, 5 సినిమాలు పడుతున్నాయి కాబట్టి ఎగ్జిబిటర్లు అందరూ ఆడుకోవడానికి ట్రై చేస్తారు డిస్ట్రిబ్యూటర్‌తో. అది కామన్ ప్రాక్టీసే ట్రేడ్‌లో. మీరిప్పుడే టెన్షన్ పడకండి. అసలిప్పుడు ఏది క్లారిటీ ఉండదు. సెవెంత్, ఎయిత్ వచ్చేదాకా ఏది క్లారిటీ ఉండదు. సింగిల్ స్టేషన్స్ అన్నీ మనకే పడతాయి. యాహ్! కాదు వంశీ గారు. ఓకే. వంశీ గారు, వెస్ట్ సింగిల్ స్టేషన్స్ షేరింగ్ అంటున్నారండి. ఏమి లేదు. వెస్ట్ అన్ని సింగిల్ స్టేషన్స్ పడిపోతాయి. ఏమి ఇబ్బంది ఉండదు. అదేనండి, సింగిల్ స్టేషన్స్ మీకేమైనా సింగిల్ షేరింగ్స్ అంటున్న ఏదన్నా ఉంటే రాసి ఇవ్వండి. నేను మాట్లాడతా ఓకే ఎలివేర్‌తో. ఓకే అదే నిన్న అడిగితే అదే అన్నారు. అంటే వెస్ట్ సింగిల్ స్టేషన్స్ అన్ని హనుమాన్తో షేరింగ్ ఉంటాయి. వితౌట్ టాక్ ఎఫెక్ట్ పండగ మొత్తం ఇంకా అసల ఐ మీన్ వేరే సినిమా పేర్లు తీసుకోకండి. మనకు ఓకే అనవసరం. దేనికి ఏం షేరింగ్‌లు ఉండవు. ఓకేనండి. థ్యాంక్స్ అండి వంశీ గారు. యాహ్! కాదు ఇప్పుడు గుంటూరులో కూడా 4 స్టేషన్‌లు షేరింగ్‌లో సురేషోళ్ళు 3 షోలు మీరేసుకొని 2 షోలు ఏస్తామంటే కూడా వద్దు అని చెప్పి మనం యూవీకి ఎళ్తున్నాం థియేటర్‌లో ఏసుకోవడానికి. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. ఎక్కడ షేరింగ్ ఇంక మరీ మనకి ఇంకా అడిషనల్ థియేటర్ కావాలంటే షేరింగ్‌కెళ్తాం తప్పితే ఒకటే థియేటర్ ఉంటే మాత్రం మనకే పడతాయి అన్నీ. అదే అన్నారండి. అంటే వెస్ట్ ఆల్ సింగిల్ స్టేషన్స్ ఇలా షేరింగే ఉంటుంది. అసలు బెస్ట్ ఎల్వీఆర్ మహేష్ బాబు గారికి కృష్ణ గారి పెద్ద అభిమాని. మహేష్ బాబు గారు అంటే ప్రాణం. అసలు అలాంటి పనులు చేయడం మీరు దాని గురించి అసలు ఆలోచించకండి. ఓకేనండి. థ్యాంక్స్ అండి. యాహ్! కాదు సార్ వంశీ గారు. ఒక్క ఒక్క నిమిషం. యాహ్! సో, సార్ వంశీ గారు సంపంగన్న ఒక్క నిమిషం ఎవరది మధ్యలో? సూపర్ ఓకే. రాకీ నువ్వు మాట్లాడు. యాహ్! అన్న సార్ సూపర్ వంశీ సంపంగి గారు రాకీ మాట్లాడాక మీరు మాట్లాడండి. యాహ్! షూర్. సార్ వంశీ గారు ఏపీలో కొంచెం 4 AM షోస్ అడుగుతున్నారు. కొంచెం ఫ్యాన్స్ కొంచెం మాట్లాడతారా గవర్నమెంట్ వాళ్ళతో? ట్రై చేస్తున్నాం. షో అప్లై చేశాను నేను. ఒక ఎక్స్‌ట్రా షో అప్లై చేశాను. ఆళ్ళు ఇస్తే ఏస్తాం. లేదని మన చేతుల్లో ఏముంది? మన చేతుల్లో ఏం లేదు కదా! అప్లై చేశాను నేను ఆల్రెడీ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. వంశీ గారు సంపంగి నమస్తే అండి. నమస్తే. కాకినాడ టాకీస్ గారు ఒక్క నిమిషం అండి. సంపంగి మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. సూపర్ సంపంగి అన్న మీరు మాట్లాడండి అన్న. యాహ్! వంశీ గారు ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు సైంధవ్ వాళ్ళ ఓన్ ఫిల్మ్. వెంకటేష్, సురేష్ బాబు అంటే ఫ్యామిలీ ఫిల్మ్ అంతా ఓకే. వాళ్ళ బిజినెస్ చాలా తక్కువ కదా సార్. అంటే వాళ్ళు ఓన్ థియేటర్లు ఇచ్చుకుంటారు కానీ మనకి రికవర్ అవ్వాలి. మనకి అంటే మనది ఎంతైనా పెద్ద సినిమా కదా వరల్డ్ వైడ్ చూసుకున్నా కానీ. సో ఆ విషయంలో కూడా వాళ్ళు సింగిల్ స్టేషన్స్లో అంటే ఒకవేళ 2 థియేటర్లు ఉంటే మనవి ఒకటి తీసుకొని మనకు పడితే లేదా అని సింగిల్ థియేటర్ ఉంటుంది. 2 థియేటర్లు ఉంటే ఆళ్ళేమి ఎయ్యరు గాని అలాంటి స్టేషన్స్ దాకా అయన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళ మార్కెట్ చిన్నది కదా! ఆళ్ళకెందుకు ఇయన్నీ అని. నేను ప్రొడ్యూసర్‌గా మహేష్ బాబు గారు ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్‌గా నేను మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చి నేను స్పేస్‌లో కూర్చి వింటున్నాను. మీరు నాకు చెప్తున్నారు బానే ఉంది. నేనెళ్ళి సురేష్ ఎగ్జిబిటర్ల దగ్గరికెళ్ళి మీ హీరో చిన్న హీరో కదా! మా హీరో పెద్ద హీరో కదా! మార్కెట్ ఎక్కువ కదా! మీరు ఈ సినిమా థియేటర్ ఇవ్వమని అడగలేం కదా! అడగలేరు. అంటే నా వరి ఏందంటే ఇప్పుడు ఒకవేళ మన సినిమా బాగుండి కూడా రెవెన్యూ లిమిట్ అయిపోతుందేమో అని. అట్లా ఏమీ లిమిట్ అవ్వదు. అదే చెప్తున్నాను కదా! సంక్రాంతికి ఏమీ లిమిట్ అవ్వదు. సినిమా చాలా బావుంది. సినిమా మంచి రన్ వస్తది. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. బుజ్జి గారు చెప్పండి. వంశీ గారు నమస్తే సార్. చెప్పండి.
నా పేరు బుజ్జి సార్, కాకినాడ టాకీస్. ఓకే. ఓకే. సార్ బాగున్నారు సార్? బాగానే ఉన్నాను. బాగానే చెప్పండి. అంటే ఇప్పుడు మీరు లిస్ట్ ఇమ్మంటున్నారు కదా సార్, హ్మ్. ఇప్పుడు మాకెవరు స్పందించట్లేదు సార్. స్పందించి ట్విట్టర్‌లో ఎవరు స్పందించరండి. విశ్వాకి పంపించండి. ట్విట్టర్లో నేను కాదు, స్పందిస్తాను. ట్విట్టర్లోనే కాదు, ఇప్పుడు నేను విశ్వ గారికి 4 టైమ్స్ మీరు కాల్ చేశాను, నాకిప్పుడు రెస్పాండ్ మీకేం అవ్వలేదు. ప్రాబ్లమ్ ఇప్పుడు అంటే చెప్తున్నాను కదా! మీకేం ప్రాబ్లమ్ ఉంది చెప్పండి. నేను స్పందిస్తానికి చెప్పండి. అంటే కింద సెంటర్లో ఈస్ట్ గోదావరిలో సామర్లకోట సెంటర్లో సినిమా. సార్ ఇంకా ఏది ఇంకా ఫైనల్ అవ్వలేదండి. అదే అంటున్నాను, కంగారు పడకండి. అన్నీ అవుతాయండి. అదే నేను ఇప్పుడే వచ్చానులేండి. ఓకే. అన్నీ అవుతాయి. మీరు టెన్షన్ పడమాకండి. అన్నీ అవుతాయి. అదే ఏంటి అంటే ఏమీ లేదు సార్, ఇప్పుడు దగ్గరకు వచ్చేటోడికి ఏమన్నా టైట్ అయిపోద్దామని టెన్షన్, అందుకంటే. ఏమి లేదు. అన్నీ పడతాయండి. అన్నీ పడతాయి. సరే సరే సరే. ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్గా హామీ ఇస్తున్నారు, అది మేము నమ్మి తీరాలి. ఎందుకంటే మీకుండే ప్రాబ్లమ్స్ మీకుంటాయి, మేము ఒక సార్ అభిమానిగా ఇప్పుడు మీరు ఒకటి చెప్తాం అంతే బేసిక్‌గా ఆలోచించాల్సింది ఏంటంటే, సార్. ఇప్పుడు వాడు మన సినిమాని డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. వాడు ఎంత బాగా ల్యాండ్ చేయాలని చూస్తాడు కదా! వాడు కూడా. అంతేగా అంతేగా. సో, ఆడు అయన్నీ జాగ్రత్తలు పడుతున్నాడు. నేను సురేష్ వాళ్ళతో మాట్లాడుతున్నాను. అన్నీ మంచిగా రిలీజ్ అవుతది. ఏం ప్రాబ్లమ్ లేదు. నేను ఈరోజు సామర్లకోట ఫిజికల్గా థియేటర్ దగ్గరికి వెళ్ళాను సార్, విఘ్నేశ్వర జయలక్ష్మి హ్మ్. సినిమాకి. విఘ్నేశ్వర ఏమో సైంధవ్ నాశావరంగా 2 షోలు వేస్తున్నారు. జయలక్ష్మి సైంధవ్, మినీ అసలు మీరు విజయలక్ష్మి ఇది అదే అంటాను. సినిమా ఏకమని పేరులు చెప్తున్నారు. తీయమాకండి. అదే మీరు అదే ఎన్ని చెప్తున్నాను. పిచ్చి మాటలు ఏమి నమ్మమాకండి. అదే అదే. అయన్నీ పిచ్చి మాటలు. ఎవరికీ ఏది ఇంకా కన్ఫర్మ్ చేయలా. కొన్ని సురేష్ థియేటర్‌లో ఉన్న చోట మాత్రం సింగిల్ స్టేషన్ ఉంటే ఏమన్నా సైంధవ్ పడతదేమో అంతే తప్పితే మిగతా ఏ సినిమా ఎక్కడ ఏ థియేటర్ ఏది ఫైనల్ అవ్వలేదు. అట్లాంటియి అన్నీ మీకు 7th అయితే బెటర్ క్లారిటీస్ వస్తాయి. అన్నీ ఫైనల్ అయిపోతాయి. అగ్రీమెంట్స్ అయిపోయాయి అప్పటికి. సార్ ఈ 5 సినిమాలు వచ్చేస్తాయి సార్ సంక్రాంతికి. ఒకటి మిస్ అయ్యే ఎవరికీ అవకాశం ఉంది. తెలుసండి. అదే అంటున్నా, మీరు ఎంత పొజిషన్‌లో ఉన్నారో నేను అంతే పొజిషన్‌లో ఉన్నా. ఇప్పుడు మనం అసలు ఇప్పుడు మన సినిమా రేంజ్‌కి నేనెళ్ళి వేరే సినిమాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఓకే సార్, ఓకే సార్. వస్తున్నాయా లేదా అది మీకెందుకండి? సినిమా బావుంది నేను చెప్తున్నాను కదా! దాన్ని ఏ రేంజ్‌కి తీసుకెళ్తారో ఫ్యాన్స్‌గా తీసుకెళ్ళండి. ఇంతకు మించి నేను చెప్పలేను. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. థాంక్ యూ. నేను ఎగ్జిట్ అడ్వాన్స్గా అవుతున్నానండి. మిగతాన్ని నేను సంక్రాంతి జాగ్రత్తగా శుభాకాంక్షలు. చూసుకుంటా. నేను ఎగ్జిట్ అవుతున్నాను. నేను అన్నీ జాగ్రత్తగా చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడమాకండి. హీరో గారి సినిమా చాలా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి పెద్ద హిట్ అవుతుంది. మీరు వదిలేయండి దాని గురించి. థ్యాంక్ యూ సార్. వంశీ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు వచ్చి ఇట్లా ఫ్యాన్స్ తో మాట్లాడడం అనేది సీరియస్ గా వి ఆల్ సిన్సియర్లీ అప్రిషియేట్ వంశీ గారు. అండ్ ఇంతవరకు మళ్ళీ చెప్తున్నాను, అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. పోస్టర్లు, సాంగ్స్ అంతా కూడా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. వీఆర్ సినిమా ఆల్ చాలా వెయిటింగ్ ఫర్ జాన్ బాగుంది. 11. మీరు అసలు లాస్ట్ 45 మినిట్స్ అదిరిపోయింది. ఎమోషన్ గాని, ఫైట్ గాని, పాట గాని అన్నీ అక్కడే వస్తాయి. ఇప్పుడు ఆమె నడుము కుర్చీ మడత పెట్టే పాట గాని, ఓ పెద్ద ఫైట్ గాని, ఎమోషన్స్ గాని అన్నీ అక్కడ వస్తాయి. లాస్ట్ 45 మినిట్స్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది సినిమా. అసలు తమన్ ఆర్ఆర్ ఇరగదీసేసాడు. ఐ మీన్ ఎప్పుడు బయటికి ఇప్పటిదాకా చెప్పలేదు. మీకు ఇక్కడ ఫ్యాన్స్ గ్రూప్‌లో చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్‌లో ఒక ఫైట్‌లో మీకు ఇద్దరు సూపర్ స్టార్లు ఒక ఇద్దరు సూపర్ స్టార్లు ఫీల్ వస్తది. అయన్నీ మీకు బాగా రివీల్ అవుతాయి. అద్భుతంగా ఉంటది సినిమా. పండగ మాత్రం చాలా పెద్దగా ఉంటది మనకి. థ్యాంక్ దాని యూ గురించి ఆలోచించమాకండి. థ్యాంక్ యూ సార్. బ్లాక్ బస్టర్ కొడుతున్నాను మాట వంశీ గారు ఇచ్చారు చాలు మాకు. వన్ లాస్ట్